జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అంటే తేజ సూర్య కూతురే అన్న విషయం నీకు ముందే తెలుసా నాన్న? తెలుసమ్మా. తెలిస్తే ఈ నిజం నువ్వైనా ముందే ఎందుకు చెప్పలేదు నాన్న? ఈ బిడ్డను చూసుకునే బతుకుతున్నాను మావయ్య. తేజ ఎవరనేది బయటికి చెప్పి దీన్ని కూడా నాకు దూరం చెయ్యొద్దు, నా బ్రతుకుని చీకటి చెయ్యొద్దు అని సూర్య నా దగ్గర మాట తీసుకుందమ్మా. అందుకే తేజాని నువ్వు నా మనవరాలు లాంటిదనమ్మా అని దగ్గర తీసుకున్నానమ్మా. నువ్వు నా మనవరాలువని, నేను నీకు తాతనని నేను చెప్పలేకపోయానమ్మా. చూసావరా చైతు, నువ్వు మంచిది మంచిది అని ఈ సూర్యకాంతం మనందరినీ ఎలా వంచేసిందో. కన్న బిడ్డ గురించి కన్న తండ్రి కూడా తెలియకుండా చేసి నువ్వు మహా ఇల్లాలివి. ఇంకా ఇలాంటి దాంతో సావాసం అవసరమారా మనకి? ఇదెలాంటిదో తెలుసు కాబట్టి మొదట్నుంచి తనని నేను ద్వేషిస్తూనే ఉన్నాం. నీకు దూరంగా ఉంచాలని ప్రయత్నిస్తూ వచ్చాం. నేనెవరినీ మోసం చేయాలనుకోలేదు. నాలో ఉన్న భయంతో మిమ్మల్ని దూరం చేశాను. నా అత్తింటికి నన్ను దూరం చేశారు. ఆఖరికి నా కడుపున పుట్టిన బిడ్డకి కూడా దూరం చేస్తారేమోనన్న భయంతో తేజ భవాని కూతురని అబద్ధం చెప్పాను. అంతే తప్ప వేరే ఉద్దేశం నాకు లేదు. నీ ఉద్దేశాలతో ఇక్కడ ఎవరికి పని లేదు. తేజ మా తమ్ముడి రక్తం అని తెలిసింది కాబట్టి ఇక నుంచి తేజ ఇక్కడే ఉంటుంది. కానీ నీకు ఈ ఇంట్లో ఉండే అర్హతే లేదు. ప్రగతి, మీరు మధ్యలోకి రాకండి నాన్న. అయిన వాడిని కాదని కట్టుకున్న వాడిని కూడా మోసం చేసిన ఇలాంటిది మన ఇంట్లో ఉండడానికి వీలు లేదు. మనతో ఉండడానికి అర్హతే లేదు. చైతు, సూర్య ఇక్కడ ఉండకూడదు. ఇది నా నిర్ణయం. నీ నిర్ణయం ఏంటో చెప్పు. బయటికి గెంటండి అక్క. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.